Right now, next one is illustration number 6. The summarized balance sheet of Convertible Limited as on 30th June 2011 stood as follows. Liabilities: share capital 5 lakh, equity shares of 10 each, fully paid 50 lakhs. General reserve 75 lakhs. అలాగే P&L account 10 lakhs, debenture redemption reserve 25 lakhs, 13.5% convertible debentures of 1 lakh, debentures of 100 each 1 crore 100 lakhs, other loans 65 lakhs, current liabilities and provisions 125 lakhs. So like assets to fixed assets at cost depreciation, costless depreciation, WDV 160 lakhs, debenture redemption reserve investments 15 lakhs, cash and bank balance 75 lakhs, other current assets 200 lakhs, total 450 lakhs. So ఇది మనకి ఇచ్చినటువంటి ఒక బ్యాలెన్స్ షీట్ నాన్న. సో బ్యాలెన్స్ షీట్ లో అబ్జర్వ్ చేయాల్సిన విషయం డిబెంచర్స్ ఎన్ని. సో ఫస్ట్ డిబెంచర్స్ చెక్ చేసుకుంటే 100 lakhs. సో డిబెంచర్స్ లో మనం అబ్జర్వ్ చేయాల్సిన నెక్స్ట్ విషయం డిఆర్ఆర్, డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఎంత ఉంది 25 lakhs. సో మినిమం 25% ఉండాలి. సో ఉన్నది. సో ప్రాబ్లం ఏమీ లేదు. సో నేను అవసరం అయితే క్రియేట్ చేయాల్సి రావచ్చు. The debentures are due on redemption for 1st July 2011. సో మన బుక్స్ కంప్లీట్ అయిపోయిందేమో 30th June, రైట్ నా. సో నెక్స్ట్ డే, సో బ్యాలెన్స్ షీట్ తర్వాత రోజున డ్యూ అయ్యాయి. The terms of issue of debentures provided that they were redeemable at a premium of 5%. సో డిబెంచర్స్ లో టర్మ్స్ ప్రకారం 5% ప్రీమియం ఎక్స్ట్రా పే చేయాలంట. అండ్ ఆల్సో కన్ఫర్డ్ ఆప్షన్ టు ది డిబెంచర్ హోల్డర్స్. ఆ డిబెంచర్ హోల్డర్స్ కి ఆప్షన్ ఉంటుందన్న టు కన్వర్ట్ 20% ఆఫ్ ది హోల్డింగ్స్ ఇంటూ ఈక్విటీ షేర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 lakhs లో 20%, ఎవరికి ఎన్ని ఉన్నా దానిలో 20% కదా, అంటే సింపుల్ గా 100 lakhs 20% అంటే 20 lakhs. సో 20 lakhs డిబెంచర్స్ వర్త్ కి సింప్లీ 1 lakh లో డిబెంచర్స్ పాయింట్ ఆఫ్ చూస్తే 20,000, రైట్ అన్న. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం ఏమని, మీకు కావాలనుకుంటే ఏం చేయొచ్చు, షేర్ లోకి కన్వర్ట్ అవ్వచ్చు. At a predetermined price of 15.75 per share, వాళ్ళకి షేర్ వాల్యూ కూడా 1 షేర్ వాల్యూ 15.75 rupees కి ఇస్తాము. అండ్ ద పేమెంట్ ఇన్ క్యాష్, అంటే బ్యాలెన్స్ ఇంకెవరైనా ఒకవేళ కన్వర్ట్ అవ్వకపోతే వాళ్ళకేమో క్యాష్ రూపంలో పే చేస్తాము. ఇది అన్న వాడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. అజ్యూమింగ్ దట్ except for 100 debenture holders, 100 debenture holders holding totally 25,000 debentures, the rest of them exercised the option for maximum conversion. అసలు 20 అంటే మనం అబ్జర్వ్ చేస్తున్నాను 1 lakh మన దగ్గర ఉన్నటువంటి డిబెంచర్స్, 1 lakh నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ అన్ని 1 lakh, దానిలో 25,000 డిబెంచర్స్ అసలు ఆప్షనే తీసుకోలే, అంటే వాళ్ళకి వద్దన్నారు వాళ్ళు. ఇది ఆప్షన్ కదా, కంపల్షన్ కాదు. అంటే మిగిలిన 75,000 హోల్డ్ చేస్తున్న డిబెంచర్ హోల్డర్స్ నాకు కన్వర్షన్ కావాలి అని అడిగారు నన్ను. కానీ వీళ్ళందరికీ ఇచ్చేస్తామంటే ఏమో, ఎవరు ఇన్ని అప్లై చేసుకున్నా వాళ్ళు అప్లై చేసుకున్న దానిలో మాక్సిమం ఎన్ని ఇస్తాం, 20%. కన్వర్ట్ 20% ఆఫ్ దర్ హోల్డింగ్ ఇంటూ షేర్స్. సో అంటే దీనిలో 20% నాకు, అంటే 15,000 డిబెంచర్స్ హోల్డింగ్ డిబెంచర్ హోల్డర్స్ కి మాత్రమే మనం షేర్స్ ఇస్తాం నన్ను. అర్థమవుతుందా? ఇదనమాట. అంటే 1 lakh లో 15 పోతే మిగిలిన 85,000 కి ఏం చేయాలి, క్యాష్ పే చేయాలి. మా అర్థమవుతుందో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. All the investments are realized at par on sale and all in transactions are put through without any lag on 1st July. ఆ రోజు అన్ని జరిగిపోయంట. Redraft the balance sheet of the company on 1st July after giving effect to the redemption. Show your calculations in respect of the number of equity shares to be allotted and the necessary cash payment. So calculations are show your working notes తయారు చేయమని అన్నవాడు. డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోమని అడుగుతున్నాడు. సో అంతే తప్ప మన ఎంట్రీ లేమని కానీ ఎక్కడ ఏం అడగల. సో దీనిలో అసలు క్యాష్ ఉందా లేదా, పేమెంట్ ఎంత చేయాలి, ఎన్ని షేర్లు ఇష్యూ చేయాలి, ఇలాంటి విషయాలు మనం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత సో ఆటోమేటిక్ గా మనం డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లో ఏం మార్చుకుంటే అవి మార్చుకోవడం జరుగుతుంది. సో అందరూ జాగ్రత్తగా ఒకసారి ఫస్ట్ గా క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ లో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. సో లేదు అంటే కనుక క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం, స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. క్వశ్చన్ లో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? అమ్మా అక్షయ్, క్వశ్చన్ అయితే అర్థమైందా? రైట్, మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్
calculation of number of shares to be allotted. అసలు డిబెంచర్ హోల్డర్స్ కి ఎన్ని షేర్లు ఇష్యూ చేస్తామో ఫస్ట్ కనుక్కుందాం. నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ హెల్డ్. సో కంపెనీకి ఎన్ని డిబెంచర్స్ ఉన్నాయి ఆల్రెడీ? 1 lakh debentures, sir. 1 lakh. క్యాలిక్యులేషన్ చెప్తావా నాన్న? Yes, sir. సో నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ హోల్డ్ ఈస్ 1 lakh. సో దానిలో ఎవరు అసలు డిబెంచర్స్ కి కన్వర్షన్ వద్దని చెప్పేసారు డైరెక్ట్ గా, నాకు వద్దు అసలు డిబెంచర్ కన్వర్షన్ వద్దని ఎవరున్నారు? 25,000 debentures. మైనస్ నాట్ ఎక్సర్సైజ్డ్ ది ఆప్షన్. అసలు ఆప్షన్ తీసుకునే వాళ్ళు 25,000 డిబెంచర్స్. వాళ్ళు ఎంతమంది హోల్డర్స్ అయినా ఉండొచ్చు. మరి మిగిలిన వాళ్ళు ఎవరు? షేర్స్ కి కన్వర్ట్ అయిన వాళ్ళు, sir. ఆప్షన్ తీసుకున్న వాళ్ళు. Yes, sir. నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ ఆప్టెడ్ ఫర్ కన్వర్షన్. సో కన్వర్షన్ కి ఆప్ట్ చేసుకున్నాను. అయితే వీళ్ళందరికీ ఇస్తామా మనం? Only the person. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్. సో ఎంత కన్వర్ట్ చేస్తామంటే, సో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 75,000 లో ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళలో మాక్సిమం 20% ఇస్తాం. అంటే ఎంత? 15,000. 15,000 డిబెంచర్స్ కి కన్వర్షన్ కి యాక్సెప్ట్ చేసాం. రైట్. సో అయితే ఇప్పుడు వీడికి పేమెంట్ చేయాలి కదా నాన్న. వీడికి ఎంత పేమెంట్ చేయాలన్నా? అమౌంట్ టు బి పెయిడ్. సో ఈ డిబెంచర్ హోల్డర్స్ కి అమౌంట్ టు బి పెయిడ్ అంటే నేను పేయబుల్ ఎంత అడుగుతాను. ఎంత పే చేస్తాను నా ఉద్దేశం కదా, క్యాష్ రూపంలో పే చేయం. ఈ డిబెంచర్ హోల్డర్స్ కి అందరికి ఏం చేస్తాం? షేర్లు ఇస్తాం. కరెక్టే, కానీ షేర్స్ కదా. ఈ షేర్స్ కి ఒక్కొక్క షేర్ కి ఎంత ఇస్తామని, డిబెంచర్స్ కదా, ఒక్కొక్క డిబెంచర్స్ కి ఎంత ఇస్తామని అగ్రిమెంట్ లో ఉంది. 5%. 105. అంతే కదా. సో కాబట్టి 15,000 ఇంటూ 5% ప్రీమియం అంటే 105. సో ఎంత పేమెంట్ చేయాలి నేను ఇప్పుడు వీటికి? 15,000 into 105. 15,75,000. సో నేను 15,75,000 రూపీస్ పేమెంట్ చేయాలి. ఓకేనా. సో పేమెంట్ బదులుగా నేను వీళ్ళకి ఏమిస్తున్నాను? షేర్స్. సో ఇష్యూ ప్రైస్, ఒక షేర్ ఎంతకి ఇష్యూ చేస్తున్నాను? 15.75. 15.75. సో దీన్ని బేస్ చేసుకుని చెప్పొచ్చా లేదా మనం? నెంబర్ ఆఫ్ షేర్స్ వాళ్ళకి ఎన్ని ఇస్తే 15,75,000 పేమెంట్ చేసినట్టు అంటే 15,75/15.75 అంటే ఎన్ని అవుతాయి? 1 lakh, sir. సో నేను 1 lakh షేర్స్ గానీ ఇస్తే వాడికి ఎంత పేమెంట్ చేసినట్టు? 15,75,000. అది చేయాల్సింది ఇంతే కాబట్టి అది చేసినట్టే కదా. Yes, sir. అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది వీళ్ళకి సంబంధించి. Yes, sir. మరి మిగతా వాళ్ళకి ఎంత పే చేయాలి? అమౌంట్ టు బి పెయిడ్ ఇన్ క్యాష్ ఫర్ డిబెంచర్స్. సో డిబెంచర్స్ సంబంధించి క్యాష్ రూపంలో ఎంత పే చేయాలని క్వశ్చన్ అడిగాను అనుకో. Yes, sir. డిబెంచర్ హోల్డర్స్ నాట్ ఆప్టెడ్ ఫర్ కన్వర్షన్. కన్వర్షన్ లో రాని వాళ్ళు ఎంతమంది? వీళ్ళు మొత్తం 1 lakh డిబెంచర్స్ లో ఎంతమందికి మాత్రమే మనం కన్వర్షన్ యాక్సెప్ట్ చేసాం? 20%. సో రిమైనింగ్ ఎంతమంది? 15,000 కదా షేర్. అది ఆల్రెడీ అయిపోయింది క్యాలిక్యులేషన్. Yes, sir. 85,000 వాళ్ళకి మనం ఇవ్వాలా లేదా? Yes, sir. రిడమ్షన్ వాల్యూ ఎంత? వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత అంటే ఏం చెప్తాం? 105. 105 పే చేయాలి. 85,000 ఇంటూ 105 అసలు ఎంత అవుతుంది? 89,25,000. 89,25,000. ఇది మనం పే చేయాల్సినటువంటి అమౌంట్ టు బి పెయిడ్ ఇన్ క్యాష్ కదా. అసలు మన దగ్గర క్యాష్ ఉందా? సో ఇంకో వర్కింగ్ నోట్, క్యాష్ అవైలబిలిటీ చెక్ చేద్దాం. Yes, sir. సో అవైలబుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? Bank. బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 75 lakhs. 75 lakhs ఉందని. అయితే నాకు కావాల్సిన అమౌంట్ ఎంత? 89,75,000. 25,000. 89,25,000. మరి ఈ పేమెంట్ కి నా దగ్గర డబ్బులు లేవు, కానీ క్వశ్చన్ లో అందుకనే ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఏం చెప్పాడు? 1 minute, sir. అస్యూమింగ్ ఇన్వెస్ట్మెంట్ ని సోల్డ్ చేశారు, సార్. రైట్. అమ్మితే డబ్బులు పెరుగుతాయా లేవా? Yes, sir. సో ఇన్వెస్ట్మెంట్ సోల్డ్. సో ఎంత ఉంది నా ఇన్వెస్ట్మెంట్ చూడు. Investments.
డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఎంత ఉన్నాయి? 10 lakhs. బ్యాలెన్స్ షీట్ లో ఇన్వెస్ట్మెంట్ అసెట్ Asset was 15 lakhs, sir. 15 lakhs ఉన్నాయా? రిజర్వ్ Yes, చెప్తావు sir. ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ అంటే అసెట్ కదా. Yes, sir. 15 lakhs. 15 lakhs అంటే నా దగ్గర మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయి? 75 lakhs plus 15, 90 lakhs, sir. 90 lakhs క్యాష్ ఉంది. ఇప్పుడు సరిపోతుందా లేదా? Yes, sir. 89 lakhs. ఒకవేళ రిడీమ్ చేసేస్తే 75,000. డిబెంచర్స్ రిడీమ్ ఎంత? 89,25,000. ఇంక్లూడింగ్ ప్రీమియం కదా అనేది. Yes, sir. సో బ్యాలెన్స్ ఇంకెంత మిగులుతుంది? 75,000, sir. రైట్, ఇంతే. సో డిబెంచర్ సంబంధించిన వర్కింగ్ అంత ఇదే కదా. Yes, sir. ఇప్పుడు ఈ వర్కింగ్ ని బేస్ చేసుకుని ఆ ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి మార్పులు ఉంటాయో మనం చెప్పాలి. Yes, sir. ఆలోచించి చెప్పు. Share capital change అవుతుంది, sir. షేర్ క్యాపిటల్ చేంజ్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? Initial 50 lakhs ఉంది, sir. ఇప్పుడు ఎంత మనం కొత్తగా ఇష్యూ చేసిన షేర్ క్యాపిటల్? Share capital 1 lakh shares into 10 అంటే 10 lakhs extra. 10 lakhs. సో 10 lakhs ఇంటూ ప్లస్ 50 60 lakhs అవుతుంది, sir. 60 lakhs క్యాపిటల్ మారదు, అంతేనా కదా? Yes, sir. రిజర్వ్ పిఎంఎల్, జనరల్ రిజర్వ్ వాళ్ళ పక్కన పెట్టు, పిఎంఎల్ పక్కన పెట్టు. నెక్స్ట్ డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ ఏం చేయాలి? General reserve లో change. అంటే 25 lakhs తో యాడ్ అయిపోయి జనరల్ రిజర్వ్ ఎంత అయిపోద్ది? ఏం, sir? డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ 25 lakhs ఏం చేయాలి? అది జనరల్ రిజర్వ్ కి క్లోజ్ చేయాలి. జనరల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు జనరల్ రిజర్వ్ ఎంత పెరుగుతుంది? 25 lakhs. అప్పుడు ఎంత అవుతుంది మొత్తం వాల్యూ? 90 lakhs plus 75 plus 25 100 lakhs. Yes, sir. పిఎంఎల్ ఎంత ఉంది ఆల్రెడీ? 10 lakhs, sir. రైట్. అదర్ లోన్స్ కానీ కరెంట్ లైబిలిటీస్ లో కానీ ఏమైనా మార్పులు ఉంటాయా? Other loans current ఉందా, sir? లేవు, దానిలో ఏమీ లేవు. రైట్. డిబెంచర్స్ వాల్యూ ఏమవుతుంది? 1 crore 100 lakhs. అది పే చేసినట్టుగా మొత్తం పేమెంట్ చేస్తాం కాబట్టి అదంతా కూడా పోతుంది. Yes, sir. అయితే నువ్వు పేమెంట్ 100 కి 100 చేసావా? అది ప్రీమియం కి పే చేసాం, సార్. ప్రీమియం కి పే చేసాం కదా. ఆ ఎక్స్ట్రా ప్రీమియం అమౌంట్ ఎంత? 1 lakh into 5 lakhs, sir. 100 lakhs into 5% అంటే 5 lakhs. Yes, sir. 5 ఆ lakhs. 5 lakhs ఎక్కడి నుంచి రైట్ ఆఫ్ చేయాలి? P&L. అంటే పిఎంఎల్ నుంచి 5 lakhs తగ్గిపోద్ది. Yes, sir. అంటే ఇంక పిఎంఎల్ ఎంత మిగులుద్ది? ఎంత ఉంది, sir? క్వశ్చన్ దగ్గర ఉంది కదా నీ దగ్గర. Yes, sir. 10 lakhs లో 5 పోతే ఇంకెంత? 5 lakhs, sir. అలాగే నువ్వు షేర్లు ఇష్యూ చేసావు. షేర్లు ఇష్యూ చేసినప్పుడు ఎంతకి ఇష్యూ చేసాం? ప్రీమియం కి ఇష్యూ. మరి ఆ ప్రీమియం అంతా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? P&L అకౌంట్ నుంచి పే చేయాలి, sir. సెక్యూరిటీస్ ప్రీమియం లెడ్జర్ అంతా ఎక్కడ చూపిస్తాం? సెక్యూరిటీస్ ప్రీమియం ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. Yes, sir. ఆ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ లో ఎంత ఉంటాయి డబ్బులు? 1 lakh shares కి 5.75, sir. 5,75,000. 5,75,000 సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ లో విడిగా కనబడుతుంది. Yes, sir. అంటే మొత్తానికి చెప్పు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నేను చెప్పిన పాయింట్స్ అన్ని అర్థం చేసుకున్నావు కాబట్టి సో మొత్తంలో రిజర్వ్స్ అనేవి ఒక్కొక్క రిజర్వ్ ఎంత ఉంటుందో చెప్పు. ఫస్ట్ షేర్ క్యాపిటల్ 60 lakhs ఉంటుంది, సార్. ఓకే. జనరల్ రిజర్వ్ 90 lakhs. 90 ఎలా? కాదు, 75 ఉంటుంది, సార్. 75 ప్లస్ 25 డిఆర్ఆర్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది కదా. సార్ డిఆర్ఆర్ ట్రాన్స్ఫర్ అయితే 25 ఉంటుంది, సార్. 75 ప్లస్ 25 ఎంత అవుద్ది? 100 lakhs అవుద్ది. 100 lakhs. ఎస్, సార్. రైట్. నెక్స్ట్ పిఎంఎల్ ఎంత ఉంటుంది? 10 lakhs మైనస్ 10 lakhs మైనస్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఉంటుంది, సార్. కదా. సో ప్రీమియం మైనస్ చేస్తే ఎంత ఉంటుంది? 5 lakhs, సార్. 5 lakhs. నెక్స్ట్ ఇంకా కొత్త రిజర్వ్ ఏం వస్తుంది? సెక్యూరిటీస్ ప్రీమియం యాడ్ అవుతుంది. ఎంత వస్తుంది? 5,75,000. మొత్తం డిబెంచర్స్ అంతా ఏమైపోద్ది? అది క్యాన్సిల్ అయిపోతుంది, సార్. క్యాన్సిల్ అయిపోద్ది. అదర్ లోన్స్ లయబిలిటీస్ అయినా మార్పులు ఉంటాయా? ఉండవు, సార్. ఉండవు. నెక్స్ట్ అసెట్స్కి వెళ్దాం. ఇంకా ఎస్, సార్. మా ఎంట్రీ చెప్పకుండా నీకు అర్థమవుతున్నా? ఎంట్రీ చెప్పకుండా ఎలా చేయాలో ఎస్, సార్. మన క్వశ్చన్ ఎంట్రీలు అడగలే. సో కాబట్టి మనం ఇది ఊహించుకుని ఎంట్రీలు బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి. ఎస్, సార్. రైట్. అసెట్స్ లో ఫిక్స్ అసెట్స్ ఏమైనా మార్పులు ఉన్నాయా? నో, సార్. డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుద్ది? అది సేల్ చేస్తాం, సార్. సేల్ చేస్తే అది కూడా జీరో అయిపోద్ది. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మిగిలింది? ఇది 75,000, సార్. 75,000. అదర్ కరెంట్ అసెట్స్ ఎంత? 2 crores. సో దానిలో మార్పులు ఉన్నాయా? ఉండవు, సార్. కాబట్టి సమ్ము అది.
అంటే సింపుల్ గా మనం ఏం చేయాలి, ఫిక్స్డ్ అసెట్స్ సేమ్ తీసుకుంటాం, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోయి మిగిలిన క్యాష్ బ్యాలెన్స్ ఎంత రాసుకోవాలి 75,000, అదర్ కరెంట్ అసెట్స్ ఏమో 200 lakhs. అంటే సింపుల్ గా బ్యాలెన్స్ షీట్ టోటల్ కూడా నేను చెప్పగలను ఎంత 160 lakhs ప్లస్ 200 lakhs అంటే 360 lakhs ప్లస్ 75,000 అంటే ఎంత మొత్తం 75,000 అంతే 3,60,75,000 బ్యాలెన్స్ షీట్ టోటల్. మీరు బ్యాలెన్స్ షీట్ తయారు చేయగలరా? రైట్, మీరు తయారు చేయను. సో మా అందరూ కూడా బ్యాలెన్స్ షీట్ మీరు ఓన్ గా తర్వాత తయారు చేయండి. ఒకవేళ నీకు బ్యాలెన్స్ షీట్ డౌట్ ఉంది అనుకుంటే వీటన్నిటికీ నువ్వు ఎంట్రీస్ రాసుకోవాలి, ఆటోమేటిక్ ఎంట్రీస్ నుంచి బ్యాలెన్స్ షీట్ నువ్వు తయారు చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ లో డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ అడిగాడు, సో బ్యాలెన్స్ షీట్ డైరెక్ట్ గా తయారు చేయడమే నీకు రావాలి, అది ఎక్స్పీరియన్స్ నీకు అది రావాలి. సో క్వశ్చన్ నెంబర్ 6 ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళంటే వర్కింగ్ నోట్ చేసుకున్నాను. సో బ్యాలెన్స్ షీట్ మీరు తర్వాత తయారు చేయండి, అందరూ ఫాస్ట్ గా వర్కింగ్స్ నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కి వెళ్దాం. సార్ క్వశ్చన్ లో జనరల్ రిజర్వ్ ఎంత సార్? జనరల్ రిజర్వ్ ఎంత ఉందన్న ఆల్రెడీ? అదే అంటే మా బుక్ లో 90 lakhs ఉంది సార్. అవునా, నాకు డౌట్ వచ్చింది సార్. 90 lakhs అన్న 75 lakhs అన్న. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో 75 ఉందా? ఓకే సార్, ఓకేనా? జనరల్ రిజర్వ్ 75 lakhs మార్చుకోనాను. టోటల్ చెక్ చేసుకోండి ముందు బ్యాలెన్స్ షీట్ అయితే 75 lakhs వేస్తే 12 అయితే 90 lakhs అయితే 12 అయితే ఏమైందమ్మా సాయి కిరణ్? డిఆర్ఆర్ ఎంత ఉంది సార్ టెక్స్ట్ బుక్ లో? 25 lakhs ఉందన్న. 10 lakhs ఉంది సార్. 10 lakhs ఉంది సార్ మా బుక్ లో. ఓకే, అయితే అది కొంచెం రివర్స్ అయినట్టుంది అది. సో నిజంగా ఒకవేళ సాయి కిరణ్ నువ్వే చెప్పు, ఒకవేళ 10 lakhs ఉంది అనుకో డిఆర్ఆర్, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? P&L నుంచి క్రియేట్ చేయాలి సార్. సరిపోకపోతే P&L నుంచి జనరల్ రిజర్వ్ క్రియేట్ చేయాలి. అసలు P&L ఎంత ఉంది? P&L ఎంత ఉంది? 10 lakhs. 10 lakhs. అప్పుడు నీకు అసలు సాధ్యం అవుద్దా? ఎందుకంటే 1 crore లో మినిమం 25 lakhs కావాలి. నీకు ఉన్నది ఎంత అన్నావు? 10 lakhs ఉందన్నావు. జనరల్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ 10 ఉందా 15 ఉందా? 10 ఉంది సార్. 10 ఉంది అంటే ఇంకో 15 lakhs పంపడానికి లేదు అసలు. సో క్వశ్చన్ రాంగ్ అది. ఓకే సార్. సో అది మార్చుకోండి. సో జనరల్ రిజర్వ్ 75 lakhs, డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ 25 lakhs. లేదంటే మళ్ళీ జనరల్ రిజర్వ్ నుంచి డిఆర్ఆర్ పంపించి మళ్ళీ డిఆర్ఆర్ నుంచి జనరల్ రిజర్వ్ పంపించాలి. సో దానివల్ల అసలు ఏం ఎఫెక్ట్ ఉండదు. రైట్ అన్న. సో నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్న. సో నేను ఒక క్వశ్చన్ చదువుతాను, దీనిలో మీరు చేయగలిగాన్ని మీరు చేస్తారు. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. The company had issued, మా అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? అయిపోయిందా ఇందా క్వశ్చన్ రికార్డింగ్? ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్? రైట్. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. A company had issued 20,000 13% debentures of 100 each and 1st April the debentures are due on redemption for 1st July. సో అంటే అరౌండ్ మీకు 3 months, April, May, June. The terms of issue of debentures provided that they were redeemable at a premium of 5%. And also conferred an option to the debenture holders to convert 20% of their holdings into equity shares. Nominal value 10 at a price of 15 per share. And ఈ క్వశ్చన్ ఇప్పుడు చేసిన క్వశ్చన్ లో పార్ట్ సేమ్ కదా, ఒక పాయింట్ అదే కదా. Into equity shares 15 rupees. The debenture holders holding 2,500 debentures did not access the option. Calculate the number of equity shares to be allotted to debenture holders accessing the option to the maximum. సేమ్ క్వశ్చన్ అన్న. ఫస్ట్ వర్కింగ్ నోట్ మనం ఏదైతే తయారు చేసామో దీనిలో నెంబర్స్ మార్చుకుంటూ వెళ్ళిపోతే అయిపోయింది కదా. సో క్వశ్చన్ నెంబర్ 1 వర్క్, హోమ్ వర్క్ సేమ్ టు సేమ్ ఇప్పుడు మనం ఏదైతే చేసామో అదే క్వశ్చన్ నెంబర్స్ ఇక్కడ 20,000 ఇది 2,500 అలా మార్చుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా ఇచ్చిన డేటా ప్రకారం నువ్వు సాల్వ్ చేసి చేయొచ్చు. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. So Liberal Limited recently made a public issue. ఓకే కదా. క్వశ్చన్ నెంబర్ 1 హోంవర్క్ మర్చిపోకండి, చేసుకోండి తర్వాత మీరు.
Liberal Limited recently made a public issue in respect of which the following information is available. So public issue వెళ్ళాను. Number of partly convertible debentures issued 2 lakhs face value and the issue price is 100 per debenture. Debentures ni issue చేశారు. Convertible portion per debenture is 60%, date of conversion on expiry of 6 months from the date of closing of the issue. సో ముందు డిబెంచర్ ఇష్యూ చేస్తారు, తర్వాత క్లోజింగ్ ఇష్యూ క్లోజ్ అయిన తర్వాత 6 months కి మళ్ళీ వాటిలో 60% ని కన్వర్ట్ చేస్తారు, అంటే షేర్ల కింద మార్చేస్తారు. కన్వర్షన్ అంటే మీనింగ్ అదేనా, అది వేరే ఏం కన్వర్షన్ కాదు. ఇంకా కన్వర్టబుల్ అంటేనా మీనింగ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ షేర్స్. డేట్ ఆఫ్ క్లోజ్ ఆఫ్ ది సబ్స్క్రిప్షన్ లిస్ట్ 1/5/2011. ద డేట్ ఆఫ్ అలాట్మెంట్ ఇస్ 1/6/2011. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ 15% పేయబుల్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అలాట్మెంట్. ద వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్వర్షన్ ఇస్ 60 rupees. ఫేస్ వాల్యూ ఇస్ 10 rupees. అండర్ రైటింగ్ కమిషన్, మా అండర్ రైటింగ్, సో మనకి అండర్ రైటింగ్ గ్రూప్ 1 అండర్ రైటింగ్ వచ్చిందా మనకి? మన గ్రూప్ 1 లో ఎక్కడ అండర్ రైటింగ్ రాలే. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గ్రూప్ 2 నాన్న. సో అయినా ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, సో నాట్ అన్ ఇష్యూ, మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో జనరల్ మీనింగ్ ఆఫ్ అండర్ రైటింగ్ మీకు తెలుసు. అండర్ రైట్ అనేవాడు సో కంపెనీ తరపున షేర్స్ ని పబ్లిక్ కి ఇష్యూ చేయడానికి మధ్యలో హెల్ప్ చేసే పర్సన్, రైట్? సో వాడికి మనం కమిషన్ పే చేస్తాం. అలాగే నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ అప్లైడ్ ఫర్, సో మొత్తం 2 lakh డిబెంచర్లు ఇష్యూ చేస్తే నాకు అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి? 1,50,000 వచ్చాయి. మరి మిగిలిన 50,000 అప్లికేషన్స్ ఎవరు కొనుక్కోవాలి? అండర్ రైటింగ్ ఉన్నది కాబట్టి అండర్ రైటరే రెస్పాన్సిబిలిటీ ఉంటాడు. ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ డిబెంచర్స్ హాఫ్ ఇయర్లీ అండ్ 30th September and 31st March. Write the relevant journal entries of all transactions arising out of the above during the year ending 31st March 2012, including cash and bank entries. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, ఓకేనా? సో ఇది కూడా మీరు చేయగలరు, జనరల్ ఎంట్రీసే, కానీ సో అండర్ రైటింగ్ ఉంది కదా, సో మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఒకసారి క్వశ్చన్ నేను చెప్తాను. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ ఫాస్ట్ గా అందరూ ఒకసారి చదవండి. క్వశ్చన్ లో ఎవరికైనా ఏదైనా సెంటెన్స్ డౌట్ ఉంటే ఫస్ట్ అడగండి, లేకపోతే కనుక మనం సమ్ సాల్వ్ చేద్దాం. సో ఈ సమ్కి సొల్యూషన్, గ్రూప్ 2 ఆల్రెడీ విన్న పర్సన్ ఎవరైనా కొంతవరకు రిలేషన్ ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళని అడుగుదాం. మన స్టూడెంట్స్ ఎవరు గ్రూప్ 2 ఆల్రెడీ విన్నారు? లోకేష్ అండర్ రైటింగ్ విన్నావు నువ్వు? గ్రూప్ 2 ఉన్నాను సార్. ఆ గ్రూప్ 2 లో అండర్ రైటింగ్ అనే చాప్టర్ గుర్తుందా? సరే నాట్ ఇన్ ఇష్యూ, గుర్తు లేకపోయినా సరే పర్వాలేదు. సో లోకేష్ చెప్తాడు. లోకేష్ క్వశ్చన్ అంతా చదివావా? ఎస్ సార్. సో క్వశ్చన్ లో ఫస్ట్ పబ్లిక్ నుంచి సబ్స్క్రిప్షన్ ఏ డేట్ ని జరిగింది? డేట్ చూడు, డేట్ చూసి చెప్పు. 1/5/2011. సో 1/5/2011 పబ్లిక్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అప్లికేషన్స్ కదా ఇస్తారు. ఎస్ సార్. కంపెనీకి అప్లికేషన్ మనీ వస్తే ఎంట్రీ అని రాస్తాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్లు కావి డిబెంచర్స్. సో కాబట్టి డిబెంచర్ అప్లికేషన్ మనీ, ఓకేనా? ఎన్ని డిబెంచర్స్ మీద అప్లికేషన్ మనీ వచ్చిందన్న? 2 lakhs. సరిగ్గా చూడు, అందరూ అప్లై చేయలేదు, అందరూ డబ్బులు ఇవ్వలేదు. క్వశ్చన్ చదవమని అందుకే అన్నాను. ఎన్ని డిబెంచర్స్ అప్లై చేసుకున్నారు పబ్లిక్? అంటే 2 lakh ఫస్ట్ కంపెనీ 2 lakhs ఇష్యూ చేసింది, కానీ దాని అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి? 60% వచ్చేది. ఎన్ని వచ్చాయి? 60%. 60% కన్వర్షన్ అన్న. సో పాయింట్ నెంబర్ ఈ చూడు లోకేష్,
అది కన్వర్షన్ సంగతి తర్వాత. ముందు డిబెంచర్స్ ఇష్యూ చేస్తే 6 months తర్వాత కన్వర్షన్, అది తర్వాత చూసుకుందాం. ఎస్ సార్. పాయింట్ నెంబర్ ఈలో ఏముంది చూడు, అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయని చెప్పాడు. 1,50,000 సార్. మరి 1,50,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంటూ ఒక్కొక్క డిబెంచర్ ఎంతకి ఇష్యూ చేసాం, 100 రూపీసే కదా. ఇంటూ 100 అంటే మనకి ఎంత డబ్బులు వచ్చినట్టు? 1,50,00,000. అంతే. మా అర్థమైందా అన్న నీకు? మళ్ళీ ఒకసారి చెప్పనా? అర్థమైంది సార్. రైట్, ఇది అప్లికేషన్ అన్న, మా అప్లికేషన్ డబ్బులు వచ్చాయి. నెక్స్ట్ వీళ్ళందరికీ అలాట్మెంట్ ఏ రోజు జరిగింది? అలాట్మెంట్ డేట్ 1/6/2011. 1/6/2011. 1/6/2011 అలాట్ చేస్తే డిబెంచర్ అప్లికేషన్ మనీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి? డిబెంచర్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వమ్మా. షేర్స్ అలాగే అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్, డిబెంచర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు డిబెంచర్స్. ఓకేనా? ఎస్ సార్. సో డిబెంచర్ అప్లికేషన్ మనీ అకౌంట్ డెబిట్ 150 lakhs. అయితే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇక్కడ 2 డిబెంచర్స్, ఇట్ ఈస్ 15% డిబెంచర్స్ ఇన్ ద క్వశ్చన్. డిబెంచర్స్ మనం మొత్తం ఇష్యూ చేసింది యాక్చువల్ గా ఎన్ని లాక్స్? 2 lakhs. 200 lakhs. 2 lakhs డిబెంచర్స్ అంటే ఇంత ఇస్తే 200 lakhs. ఎస్ సార్. 200 lakhs కి 1,50,000 అప్లికేషన్స్ వచ్చాయి. 1,50,000 150 lakhs కి వచ్చాయి. మరి మిగిలిన 50 lakhs ఎవరు కొనుక్కోవాలి? కంపెనీ కొనుక్కోవాలి. కంపెనీ ఇష్యూ చేసిందన్న 2 lakhs డిబెంచర్స్ ఇష్యూ చేస్తే దానిలో పబ్లిక్ డబ్బులు ఎంత ఇచ్చారు? 150 lakhs డబ్బులు ఇచ్చారు. మరి మిగిలిన 50 lakhs ని పబ్లిక్ కంపెనీ కొనుక్కోపోతే, కంపెనీకి పబ్లిక్ మనీ ఇవ్వకపోతే మరి ఎవరు డబ్బులు ఇవ్వాలి? కంపెనీ ఎవరితో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయింది? పబ్లిక్ తో. అండర్ రైటర్. అవునా కాదా? మనం అండర్ రైటర్ అంటే కాన్సెప్ట్ ఏంటి? కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్తుంది, అయితే పబ్లిక్ నుంచి డబ్బులు వస్తాయి రాదో తెలియదు కాబట్టి సో అండర్ రైటర్ ఏమైనా అపాయింట్ చేసుకుంటారు. అండర్ రైటర్ కంపెనీకి డబ్బులు వచ్చేలాగా, పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు వచ్చేలాగా హెల్ప్ చేస్తాడు. అందుకని వాడికి మనం ఏం పే చేస్తాం? కమిషన్ పే చేస్తాం. అయితే ఒకవేళ పబ్లిక్ గానీ కొనుక్కోకపోతే ఎవరు కొనుక్కోవాలి? మరి అగ్రిమెంట్ ప్రకారం అండర్ రైటర్ కొనుక్కోవాలి. సో కాబట్టి అప్లికేషన్స్ వచ్చినాయని ట్రాన్స్ఫర్ చేసాం, రాని వాటికి డబ్బులు ఎవరు ఇవ్వాలి? నాకు అండర్ రైటర్ కాబట్టి కంపెనీకి. సో అండర్ రైటర్ ఏం చేశాను? డెబిట్ చేశాను. అని అర్థమైందా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీ. సో ఇది మనకి నెక్స్ట్ మళ్ళీ వస్తుంది, చాలా ఈజీ. దీనిలే సో డబ్బులు రాలేదనుకో, రావాలి అని రాస్తామా? ఎవరైనా ఒక డిబెంచర్ హోల్డర్, ఒక షేర్ హోల్డర్ ఇవ్వకపోతే రాస్తామా? కాల్స్ ఇన్ ఏరియాస్, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ అని. అలాగే ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి రావాలి డబ్బులు? అండర్ రైటర్ ఆడి పేరు రాశాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్, వీటికి అలాట్ చేసాం. మరి అదే డేట్ నా వాడికి మనం ఇప్పుడు ఈ 200 lakhs కి మన అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాం కదా అండర్ రైటర్తో. మీరు 200 lakhs కొనిపిస్తానని అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినందుకు వాడికి కమిషన్ ఎంత ఇస్తానన్నావు? 2%. కమిషన్ ఇవ్వాలంటే కమిషన్ అనేది కంపెనీకి ఎక్స్పెండిచరా, ఇన్కమా? ఎక్స్పెండిచర్. అండర్ రైటింగ్ కమిషన్ అకౌంట్ డెబిట్ 2. ఇది ఎవరికి ఇవ్వాలి? అండర్ రైటర్స్ కి ఇవ్వాలి. సో మొత్తం అగ్రిమెంట్ లోకి ఎంత ఎంటర్ అయ్యాం? 200 lakhs డిబెంచర్స్ కొని పెడతానని ఎంటర్ అయ్యాం. సో దాని మీద ఎంత పర్సెంటేజ్ కమిషన్? 2%. 2% క్యాలిక్యులేట్ చేయండి. ఎంత? 4 lakhs. 4 lakhs. నాకు అండర్ రైటర్ నుంచి రావాల్సింది 50 lakhs, నేను అండర్ రైటర్ కి ఇవ్వాల్సింది 4 lakhs. మరి అండర్ రైటర్ నుంచి నెట్ గా నాకు ఎంత క్యాష్ రావాలి? ఇంకా 46. క్యాష్ సెటిల్మెంట్ జరిగిపోయిందని ఊహించుకుని సో మనం దానికి ఎంట్రీ రాసుకున్నాం. ఎందుకంటే మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ దీనిలో అండర్ రైటింగ్ కి సంబంధించి సెటిల్మెంట్ జరిగిందని చెప్పలే. బట్ కానీ అండర్ రైటర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. ఓకేనా? సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అండర్ రైటర్. అండర్ రైటర్స్ నుంచి సెటిల్మెంట్ నానా ఎంత అమౌంట్? 46 lakhs. సో దీంతో అండర్ రైటర్ కి కంపెనీకి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ అయిపోయిందా లేదా? ఇంకా అయిపోయింది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయ చెప్తాను. నాకు పబ్లిక్ నుంచి వచ్చిన డబ్బులు 150 అప్లికేషన్ మనీ, కానీ 200 lakhs కి షేర్లు ఇష్యూ, డిబెంచర్ ఇష్యూ చేసాం. మరి మిగిలిన పబ్లిక్ కొనుక్కోకపోతే అండర్ రైటర్ కొనుక్కోవాలి. అందుకే వాడిని ఏం చేశాను? డెబిట్ చేశాను. కానీ ఈ 200 lakhs మీద కంపెనీ అండర్ రైటర్ కి కమిషన్ పే చేయాలి.
సో అండర్ రైటింగ్ కమిషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు అండర్ రైట్ అని రాశాను. సో అండర్ రైటింగ్ సెటిల్మెంట్ లో నాకు ఎంత వస్తుంది అక్కడ నేను అబ్జర్వ్ చేస్తే 4 lakhs. 46 lakhs డబ్బులు వస్తున్నాయి. ఓకేనా? Yes, sir. దీంతో ఇది అయిపోయింది. ఓకేనా? డిబెంచర్లు ఇష్యూ చేసాం, బాగుంది. ఇప్పుడు వెంటనే డిబెంచర్స్ కి సంబంధించి సెటిల్మెంట్స్ కానీ క్వశ్చన్ లో ఉన్న డేటా ఏంటి? కన్వర్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసావా పాయింట్ నెంబర్ బి లో? Yes, sir. అది ఎప్పుడు? Date of closing issue నుంచి 6 months, sir. కౌంట్ చేసుకో. ఎక్స్పైర్ 6 months ఉంది డేట్ ఆఫ్ క్లోజింగ్ ది ఇష్యూ. సో ఇష్యూ క్లోజ్ చేసింది ఎప్పుడు? అలాట్మెంట్ ఎప్పుడు అయిపోయింది? 1/6/2011. 1/6 నుంచి 6 months కౌంట్ చేయి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. Yes, sir. ఓకేనా? అంటే 6 months తర్వాత ఇష్యూ క్లోజింగ్ అనా అలాట్మెంటా? ఇష్యూ సార్. ఇష్యూ క్లోజింగ్. ఓకే, ఇష్యూ నుంచి కౌంట్ చేయి. ఇష్యూ ఎప్పుడు జరిగింది? 1/5. ఓకే, 1/5 తీసుకుంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో అక్టోబర్ ఎండింగ్. ఓకేనా? సో అక్టోబర్ ఎండింగ్ కి డిబెంచర్స్ లో 60% మనం ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. సో కన్వర్షన్ ఇస్ ఆల్సో రిడమ్షన్ కదా? Yes, sir. అవునా కదా? Yes, sir. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నేను జాగ్రత్తగా నేను ఏం మాట్లాడుతున్నాను, ఈ మధ్యలో ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? డేట్ సీక్వెన్స్ లో వెళ్ళాలి. నేను అందుకే ప్రతి సమ్ రాసినప్పుడు డేట్ రాసాను. ఈ సమ్ లో డేట్ రాయలే, నువ్వు అబ్జర్వ్ చేయి. 1/6 తర్వాత డేట్ ఏ డేట్ ఏ ట్రాన్సాక్షన్ ఉంది? అంటే 30 September కి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ పే చేయాలి. కానీ నువ్వు ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేయాలి. నువ్వు చెప్పినట్టు 30 September ఇంట్రెస్ట్ ఒక ట్రాన్సాక్షన్ అయితే దాంతో పాటు కన్నా ముందు 1/6 ఇంకొక ట్రాన్సాక్షన్ కూడా రాయాలి. ఏంటంటే 1/6 డిబెంచర్ ఇష్యూ చేసినప్పుడు వాటి రిడమ్షన్ ఫ్యూచర్ లో ఉంటే కంపెనీకి కంపల్సరీగా ఏం క్రియేట్ చేయాలని చెప్పాను? ప్రొవిజన్, డిఆర్ఆర్. డిఆర్ఆర్ అకౌంట్ లోకి ఎబిలిటీ ప్రూవ్ చేసుకోవాలి కదా. Yes, sir. సో మనం ఖచ్చితంగా ఏం క్రియేట్ చేసుకోవాలి? P&L అకౌంట్ నుంచి డిఆర్ఆర్ ను కూడా క్రియేట్ చేసుకోవాలి. డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ ని ఎప్పుడు కూడా డిఆర్ఆర్ లో బ్యాలెన్స్ ఉండాలి. P&L నుంచి మినిమం ఎంత పర్సెంటేజ్ ఉండాలన్నా? 25%. సో డిఆర్ఆర్ అనేది పేమెంట్ కోసమే కదా అది. Yes, sir. మనం మొత్తం ఎన్ని డిబెంచర్లు ఇష్యూ చేసింది కంపెనీ? 2 crores. 200 lakhs into 100 rupees. ఓకేనా? 2 crores. దీనిలో నా అబ్జర్వ్ చేయని చెప్తాను, పేమెంట్ ఎంత చేస్తాం? కన్వర్షన్ అంటే పేమెంట్ ఎంత? కన్వర్షన్ 60%, sir. 60% కన్వర్షన్ కదా. కన్వర్షన్ కి డిఆర్ఆర్ ఎబిలిటీ చెప్పాల్సిన అవసరం ఉందా నేను? No, sir. అంటే నేను కేవలం చెప్పాల్సింది ఎవరికి? 40%. నేను పేమెంట్ ఎవరికి చేస్తే వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి. నేను ఏమని, నా దగ్గర ఎబిలిటీ ఉంది, నేను పే చేస్తాను, మీరు కంగారు పడద్దు అని. అంతే కదా? Yes, sir. సో 200 into 2 lakhs into 100 into 40% into దాని మీద మినిమం పర్సెంటేజ్ ఎంత? 25%. అప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత నేను P&L నుంచి డిఆర్ఆర్ క్రియేట్ చేయాలి? 20 lakhs. ఎంతనా? 20 lakhs. ఓకేనా? Yes, sir. రైట్. ఇది పాయింట్ నాన్న. ఇది యాక్ట్ ప్రకారం మనం సో పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు పబ్లిక్ కంపెనీ అయితే కనుక మనం డిఆర్ఆర్ కంపల్సరీగా క్రియేట్ చేయాలి. అలాగే అవకాశం ఉంటే డిఆర్ఆర్ కి బదులుగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ కాదు, సో అది కూడా రాయొచ్చు. ఓకేనా? సో ఇది కూడా రాసాను నేను, ఎబిలిటీ ప్రూవ్ చేశాను. రైట్. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి 30 September డిబెంచర్ ఇంట్రెస్ట్. సో డిబెంచర్ ఇంట్రెస్ట్ ఎంట్రీ ఏంటి? డిబెంచర్ ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో చెప్పు, పేమెంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయి. మొత్తం డిబెంచర్స్ ఎన్ని ఉన్నాయి నా దగ్గర 30 September వరకు? 2 crores. 2 crores ఉన్నాయి కదా, ఎవరిని ఇంకా రిడీమ్ చేయలేదు కదా. No, sir. ఇంటూ డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత? Interest rate 15%. 15% ఇంటూ ఎన్ని నెలలు అయింది? ఇంట్రెస్ట్ ఏ రోజు నుంచి ఇస్తున్నా అని క్వశ్చన్ లో చెప్పాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని. Half yearly, sir. 6 months.
ఆ ఇంట్రెస్ట్ ఏ డేట్ నుంచి ఇస్తానని చెప్పాడు క్వశ్చన్ లో, చాలా క్లియర్ గా చెప్పాడు. ఇంట్రెస్ట్ ఈస్ పేయబుల్ Date of ఫ్రమ్ ది allotment. డేట్ ఆఫ్ అలాట్మెంట్. వాట్ ఇస్ ది డేట్ ఆఫ్ అలాట్మెంట్? 1/6/2011. అంటే 6 అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అంటే సెప్టెంబర్ కి ఎన్ని నెలలు అయింది? 4 months. అంటే 4 months ఇంట్రెస్ట్ కంపెనీ పే చేయాలి. Yes, sir. ఓకేనా నాన్న? ఎందుకంటే సార్ ఇది మామూలుగా ఎవ్రీ 6 months హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ కదా, 6 months ఎందుకు చేయము అంటే కంపెనీ ఇష్యూ అయింది ఇప్పుడు కదా, Yes, sir. ఫస్ట్ 4 months పే చేయాలి. నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి లిస్ట్ లో ఉన్న ఎన్ని నెలలు పే చేస్తుంది? 6 months. 6 months. కంపెనీ ఎప్పుడు 6 months పే చేస్తాను హాఫ్ ఇయర్లీ, కానీ అసలు స్టార్ట్ అయింది ఎప్పుడు? ఫస్ట్ జూన్ కదా. Yes, sir. అమ్మా అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ 4 months కట్టాం, లేకపోతే ప్రతిసారి ఎన్ని నెలలు కడతాం ఇంట్రెస్ట్ అంటే? 6 months. హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ అంటే 6 months, ఫుల్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే 12 months కట్టేస్తాం. ఎవరు ఉన్నది ఎవరు లేదు అసలు మనం లిస్ట్ లో ఉన్న డిబెంచర్స్ కట్టేస్తాం అంతే. ఓకేనా? నీ క్యాలిక్యులేషన్ ఎంతది? 10 lakhs, sir. సో డిబెంచర్ ఇంట్రెస్ట్ ఎంట్రీ రాసేసాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్ నువ్వు ఇందాక అనుకున్నావు సెప్టెంబర్ అయిపోగానే అక్టోబర్ లో ఏముంది? Redemption. కన్వర్షన్. Sorry. రిడమ్షన్ కదండి, కన్వర్షన్. రిడమ్షన్ అసలు లేదు ఇంకా మన క్వశ్చన్ లో లేదు డేటా, ఓన్లీ కన్వర్షన్ ఉంది. కన్వర్షన్ ఇది ఆల్సో మెథడ్ ఆఫ్ రిడమ్షన్, అవునా కదా? Yes, sir. కన్వర్ట్ చేయడం అన్నా కూడా రిడమ్షన్ చేసినట్టే కదా, Yes, sir. రైట్? రిడమ్షన్. సో మరి ఇప్పుడు రిడీమ్ చేసింది డిబెంచర్ హోల్డర్స్ లో ఎంత పర్సెంటేజ్? 60%. సో ఆ వాల్యూ ఎంత? ఫేస్ వాల్యూ, ఆ డిబెంచర్స్ యొక్క ఫేస్ వాల్యూ 1,20 lakhs. 1 to 20 lakhs. వాళ్ళకి ప్రీమియం ఇస్తామని ఎక్కడైనా చెప్పామా? చెప్పలేదు సార్. చెప్పలే, అంటే ప్రీమియం లేదు. సో 2 వీళ్ళకి నేను ఏమి ఇస్తాను? షేర్స్, ఈక్విటీ షేర్స్. మరి ఇప్పుడు 120 lakhs కు 120 lakhs ఈక్విటీ షేర్స్ ఇచ్చేస్తున్నానా అంటే, సో క్వశ్చన్ లో 120 lakhs అయితే ఒక ఈక్విటీ షేర్ వాల్యూ అని చెప్తున్నాడు. ఫేస్ వాల్యూ 10 సార్, ప్రీమియం 50 సార్. ఇష్యూ ప్రైస్ 60 కాబట్టి అప్పుడు ఎన్ని షేర్లు ఇష్యూ చేస్తాను చెప్పి నేను? 2 lakhs. అంతేనా? Yes, sir. 2 lakhs. సో 2 lakh షేర్లు ఇష్యూ చేస్తాను. సో 2 lakhs into 10 అంటే ఎంతనా? 20 lakhs. 20 lakhs క్యాపిటల్కి వెళ్తుంది. మరి మిగిలింది ఎక్కడికి వెళ్తుంది? సెక్యూరిటీస్ ప్రీమియం. మా అర్థమైందని నేను చెప్తున్నాను. Yes, sir. ఒకవేళ ప్రీమియం ఉంది, ఒక ప్రీమియం తో కలిపి కౌంట్ చేసి షేర్లు ఇష్యూ చేస్తాను. ప్రీమియం లేదు కాబట్టి 120కే షేర్లు ఇష్యూ చేస్తాను. ఓకేనా? Yes, sir. రైట్. అదే మళ్ళీ వెంటనే క్వశ్చన్, సార్ సెప్టెంబర్ పేమెంట్ అయిపోయింది, వీడికి కన్వర్షన్ అయిపోయింది కాబట్టి 1 month కూడా వాడికి ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్. సో డిబెంచర్ హోల్డర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఇంట్రెస్ట్. కన్వర్షన్ రోజు వరకు ఇంట్రెస్ట్. కన్వర్షన్ ఆల్సో రిడమ్షన్. సో టిల్ ది డేట్ ఆఫ్ రిడమ్షన్ ఇంట్రెస్ట్ ఏం చేయాలి? పే చేయాలి. ఇంట్రెస్ట్. ఓకేనా? Yes, sir. సో 31st October మళ్ళీ ఇంకొక ఇంట్రెస్ట్ నా ఎంట్రీ ఏంటి? డిబెంచర్ ఇంట్రెస్ట్ టు క్యాష్. డిబెంచర్ ఇంట్రెస్ట్ క్యాష్. కానీ ఇది కేవలం ఎవరికి సంబంధించింది? 60% సంబంధించింది. ఓకేనా? Yes, sir. సో 120 lakhs మీద 15% చొప్పున 1 month ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎంత అవుతుంది? 1,50,000. 1,50,000. ఓకే. ఇప్పుడు ఇంకా మన దగ్గర 1,50,000 ఇంకా మన దగ్గర ఎంతమంది డిబెంచర్స్ ఉన్నారు? 80 lakhs. 80 lakhs. ఈ 80 lakhs వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎప్పుడు పే చేస్తాం? ఏ డేట్ పే చేస్తాం? నెక్స్ట్ 31st March. మళ్ళీ అప్పుడు ఎంట్రీ వస్తుంది. డిబెంచర్ ఇంట్రెస్ట్ టు క్యాష్. ఈసారి ఎంతమంది మీద చేయాలి నువ్వు చెప్పు, క్యాలిక్యులేట్ చేయి. 80 సో lakhs. మొత్తం 200 లో 40% అంటే ఎంత? 80 lakhs. సో 80 lakhs మీద 15% చొప్పున ఈసారి ఎన్ని నెలలు ఇంట్రెస్ట్ పే చేయాలి వాళ్ళకి? 6 months. 6 months. ఎంత అవుతుంది? 6 lakhs. 6 lakhs. మా అర్థమవుతుంది అని చెప్పాను నేను. Yes, sir. సో రిడీమ్ చేసి కన్వర్ట్ చేసిన వాళ్ళకేమో 1 month, కన్వర్ట్ అవ్వని వాళ్ళకేమో 6 months కి పే చేస్తాం. క్లియర్? Yes, sir. ఈ రెండు అయిపోయింది అన్న. సో మరి ఈ రెండుకి దీంతో అయిపోయినట్టేనా ఇంకేమైనా ఉంటుందా? ఈ రెండులో అయిపోయినట్టు సార్. క్లోజింగ్ ఎంట్రీస్ ఉంటాయి, చెక్ చేసుకోవాలి. సో మన దగ్గర ఉన్న వాటిలో ఏమేమి క్లోజింగ్ ఎంట్రీస్ ఉండిపోయాయి? డిబెంచర్ ఇంట్రెస్ట్. డిబెంచర్ ఇంట్రెస్ట్ ఉండిపోయింది. సో డిబెంచర్ ఇంట్రెస్ట్ అంతా ఏం చేయాలి? P&L. క్లోజ్ చేయాలి. సో మొత్తం డిబెంచర్ ఇంట్రెస్ట్ ఇయర్ మొత్తానికి కలిపి ఎంత చేసామో ఒకసారి చెక్ చేసి క్యాలిక్యులేట్ చేసి. ఫస్ట్ 4 months కి ఎంత పే చేసావు? 10 lakhs. 10 lakhs ప్లస్ నెక్స్ట్
1 month దానికి 1,50,000, దీనికేమో 6 lakhs, మొత్తం 17,50,000 అంతేనా? Yes, sir. సో ఇంట్రెస్ట్ క్లోజ్ చేస్తాం అక్కడికి. P&L to డిబెంచర్ ట్రస్ట్. ఎనీ డౌట్స్? No, sir. రైట్ అండ్ అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ మనం DRR కి పంపించామన్నా ఇన్ ద సేమ్ వే, సో పబ్లిక్ కంపెనీ అయితే 15% ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి. అంటే ఇన్వెస్ట్ చేస్తే దానికి ఎంట్రీ వస్తుంది నాన్న. మేము ఇన్వెస్ట్ లేకపోతే DRRI టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇప్పుడు ఎలా అయితే మన ఎబిలిటీ చూపించానో, ఈ 2 lakhs లో 100% టు 40% టు 25 వేసాను కదా నాన్న. ఈ 25% DRR అకౌంట్ కి వెళ్ళాలి. అలాగే 15% ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలన్న. ఓకేనా? రూల్స్ ప్రకారం చేసి ఉంటే ఓకే, చేయకపోతే మనం ఏం చేయాలి? అది కూడా ఎంట్రీ రాయొచ్చు, తప్పేమీ కాదు. సో అలా కౌంట్ చేసుకుంటే, సో 2 lakhs డిబెంచర్స్ ఇంటూ 100 ఇంటూ 40%, ఎవరికైతే పేమెంట్ చేస్తాం వాళ్ళకే, ఇంటూ 15%, అంటే ఎంత అవుతుందండి? క్యాల్కులేట్ చేయనా? 12 lakhs. 12 lakhs. సో 12 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్, అది ఎక్కడైనా చేయొచ్చు. క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను యాక్చువల్ గా ఎంట్రీని వదిలేసాను. DRR అంటే రిజర్వ్లోకి పంపడం, బట్ ఇన్వెస్ట్మెంట్ అంటే నీకు ముందే మన థియరీ చెప్పినప్పుడు చెప్పాను, గుర్తుందా లోకేష్? ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయొచ్చు అంటే యాజ్ పర్ ది కంపెనీ రూల్స్. వాడు చెప్తాడు ఈ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఛార్జ్ లేకుండా చేయండి, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనండి, ఇలా కొన్ని రూల్స్ చెప్తాడు. ఆ రూల్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉందా క్వశ్చన్ లో? లేదు. అందుకని యాక్చువల్లీ ఇందాక ఎంట్రీ రాయలేదు. ఒకవేళ కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే క్లియర్ గా రాయొచ్చు. ఇన్ఫర్మేషన్ లేకపోయినా సో మన అజంప్షన్ తీసుకుని ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేశాడు అని అనుకోవాలనుకుంటే అప్పుడు ఏంటి ఏం రాయొచ్చు? DRI అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇది మినిమం ఎంత పర్సెంటేజ్? 15%. ఓకేనా? సో థియరీ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 2 సంబంధించిన ఆన్సర్. సో నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2 లో ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 ఇక్కడ స్టార్ట్ అయింది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నన్ను అలాగే ఇంకొక విషయం, అండర్ రైటింగ్ కమిషన్ చేశారు, దీని కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? P&L. సో 2 అండర్ రైటింగ్ కమిషన్ ఎంతది? 4 lakhs. సో ఇది కూడా P&Lకి వెళ్తుందన్న. అప్పుడు మొత్తం P&Lకి ఎంత వెళ్తుందన్న? 21,50,000. సో చెక్ చేసుకోండి ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే. క్వశ్చన్ ఓవర్. ఈ పేజ్ ఇందాక చెప్పలేదు, అందుకే ఇది మిస్ అయింది. పేజ్ చెప్పలేదు. సో కమిషన్ ఇస్ 4 lakhs. ఇది ఒక ఎక్స్పెండిచర్, ఇది కాకుండా డిబెంచర్ ఇంట్రెస్ట్. సో అన్ని కలిపి 21,50,000 ట్రాన్స్ఫర్ టు P&L. అలాగే ఒకవేళ కావాలనుకుంటే 15% ఇన్వెస్ట్మెంట్ కూడా ఎంట్రీ రాయొచ్చు యాజ్ పర్ ది రూల్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 and 4. ఈ రెండు కూడా మనం చేసినటువంటి DRRI అకౌంట్స్ తయారు చేయడం, ఇదంతా కూడా మనం ఆల్రెడీ ఇల్లుస్ట్రేషన్స్ కొన్ని చేసాం. దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3 and ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ రెండు కూడా మీరు హోంవర్క్ చేయాలని. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3, 4, 1. సో మొత్తం 3 క్వశ్చన్స్ ఇచ్చాను ఇప్పుడు నేను. 1, 3, 4. సో 1, 3, 4 3 రిలేటెడ్ టు ఇల్లుస్ట్రేషన్స్. ఇల్లుస్ట్రేషన్స్ ఎలా అయితే ఉంటాయో సిమిలర్ గా ఉంటాయి. సో అవి మీరు కంప్లీట్ చేసేస్తే సో దాంతో మనకి ఇంక ఇది కంప్లీట్ అయిపోయినట్టు. రైట్, సో 3 కంప్లీట్ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు చెప్పండి. సో నెక్స్ట్ సెషన్ మనం ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు డౌట్స్ క్లారిఫై చేస్తాను, లేదా ఇండివిజువల్ గానే చెప్తాను, ప్రాబ్లం ఏమీ లేదు.